పద్మ ఒక్క నిమిషం ఆగండి. ఆల్రెడీ చనిపోయినటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క తండ్రి లేదా అతని కుటుంబ సభ్యుడు ఇవాళ మనతో పాటు ఉన్నాడు. అతని పొజిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉందనేటువంటి మాట ఆ బంధువులు చెప్తా ఉన్నారు. లైవ్ లో చనిపోయిన వ్యక్తి చనిపోయి 10 రోజులు అవుతా ఉంది కదా, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ సాక్షిగా, బీఆర్కే న్యూస్ లైవ్ సాక్షిగా ఆల్రెడీ క్రిటికల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క లోపల ఉన్నటువంటి బాబు యొక్క కుటుంబం ఇక్కడ ఇవాళ మనతో పాటు ఉంది. ఆ కుటుంబాన్ని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు లోపల ఏం జరుగుతోంది, ఇప్పుడు అడ్మిట్ అయినటువంటి బాబు ఎవరు, అతనికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, జరుగుతున్నటువంటి బాధ ఏంటి అనేటువంటిది ఆ పెద్ద అయిన మాటలను తెలుసుకుందాం. 18 months పాప అండి. వచ్చారు పాప కోసం ఇప్పటివరకు ఎంత ట్రీట్మెంట్ ఖర్చు అయింది? వచ్చినప్పుడు పాపకి యూరియా చాలా ఎక్కువ ఉండే, 96 ఉండే వచ్చినప్పుడు. సెకండ్ డే అది వాళ్ళు టెస్ట్ చేస్తే 106 కి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కువ అయింది, తగ్గాలి కదా, ఇంకా ఎక్కువ అయింది యూరియా. థర్డ్ డే చూస్తే అది కూడా 106 ఉంది. ఫోర్త్ డే కొంచెం తగ్గింది 90. తర్వాత నిన్న ఏమో 77 వచ్చింది. యాక్చువల్గా యూరియా 30 బిలో ఉండాలండి. బీపీ ఏమో చాలా హై వస్తుంది పాపది. 1 వీక్ అయింది మేము వచ్చి. టేక్ కేర్ కూడా మంచిగా లేదు హాస్పిటల్. ఇప్పటివరకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారు? బిల్లింగ్ అయితే నేను వెళ్ళలేదు. ఒక 2 days కి అడిగితే 1 lakh కన్నా పైన వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 week అంటే మీరు వచ్చి ఇప్పటికి 1 week అవుతా ఉంది ఇక్కడికి వెళ్ళలేదు. బిల్లింగ్ కౌంటర్కి వెళ్తే అది బిల్ ఏమేమైంది ఇమంటే కూడా ఇస్తలేరు, బిల్ కూడా ఇస్తలేరు, చూపించలేరు, ఏం చెప్తారు, రెస్పాన్స్ సరిగా అసలు లేదు. కాల్ చేస్తే డాక్టర్స్ కనీసం రెస్పాన్స్ కూడా మీకు ప్రాపర్ గా ఇవ్వట్లేదు. డాక్టర్ వస్తున్నారు, మార్నింగ్ ఒక టైం వస్తారు, ఈవినింగ్ ఒక టైం వస్తారు. డాక్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ హాస్పిటల్ కొంచెం టేక్ కేర్ మంచిగా లేదు. ట్రీట్మెంట్ ప్రాపర్ గా జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? లేదు, 1 week కి తగ్గాలి కదండి. ఇప్పుడు మీ యాక్చువల్ గా 3-4 days పెడతామని చెప్తున్నారు. ఇంకా 3-4 days మీరు వచ్చి 1 week అవుతుంది, ఇంకా 3-4 days ఇలాగే పెడతారు. కేవలం యూరియా ఎక్కువ ఉంది పాప శరీరంలో అనేటువంటి ఉద్దేశాన్ని. అవునండి. అంటే మీరు అడిగారా మళ్ళీ మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ, లేదంటే డాక్టర్స్ తో మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడలేరు, డాక్టర్ ఒక్కటే మాట్లాడుతున్నారు వచ్చి. అసలు రెస్పాన్స్ లేదు మేనేజ్మెంట్ ది. మేము జనరల్ వార్డ్ లో ఉన్నాం, మాకు చాలా చిన్న ప్లేస్ ఇచ్చిర్రు. 4 days నుంచి చెప్తాను ప్లేస్ మార్చండి, మార్వలేదు. నేను లాస్ట్కి వచ్చి చాలా అరుస్తే అప్పుడు వచ్చి నాకు మార్చారు. అది కూడా వేరే పేషెంట్కి ఇచ్చిర్రు. నేను చాలా అరుస్తే అప్పుడు మాకు అక్కడ షిఫ్ట్ చేసిర్రు. దీన్ని బట్టి చూసుకోవచ్చు పద్మ, కార్పొరేట్ మాఫియా ఏ విధంగా ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీడుస్తూ ఉన్నారనేటువంటిది. యూరియా చిన్న 18 నెలల పాప యొక్క 18 months పాప యొక్క శరీరంలో యూరియా ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు వస్తే 1 week అయింది ఇప్పటికి అడ్మిట్ అయ్యి. 2 రోజులకి 1 లక్ష రూపాయల బిల్లు వేశారంట. 1 week తర్వాత ఎంత అయ్యి ఉంటుంది? ఇప్పుడు 1 week తో పాటు ఇంకొక 3 days పాటు ఇక్కడ ఉంచుతామని చెప్పేసి ఈ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. పోనీ అప్పటికైనా సేఫ్గా పాపని చేయికి అందిస్తారా లేదా అనేటువంటిది నిజంగా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫేస్లో కూడా చాలా క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది. రైట్, ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఎంత దారుణంగా ఈ ట్రీట్మెంట్ ఉందనేటువంటి. డాక్టర్లను అడిగితే ఎలాంటి డాక్టర్ తప్ప మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. డాక్టర్ ఏదో వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే కేవలం డబ్బు దండుకోవడానికే తప్ప పిల్లల యొక్క ఆరోగ్యాలు కానీ లేదంటే ఆ పేరెంట్స్కి కూడా ప్రాపర్ సమాధానం చెప్పాలనేటువంటి బాధ్యత కనీసం ఈ హాస్పిటల్స్ పైన లేదా అనేటువంటిది నిజంగా చాలా పెద్ద ప్రశ్నగానే మనందరిలో కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఎంత దారుణం ఇది! 18 నెలల పాప, 10 ఏళ్ల బాబుని ఆల్రెడీ పొట్టన పెట్టుకున్నారే, 18 నెలల పాప కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తా ఉందా? వీళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఇంకా కావాలి? ఈ కార్పొరేట్ మాఫియా, ఈ హాస్పిటల్ మాఫియా ఏదైతే ఉందో ఇంకా ఎన్ని లక్షల రూపాయలు తింటే వీళ్ళకి కడుపు నిండుతుంది అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకంగానే మనం చూసుకోవచ్చు. నవ్వుతూ హాస్పిటల్ కి వచ్చి చిన్నపాటి జ్వరంతోనో లేకపోతే కామెర్లతోనో హాస్పిటల్ కి వస్తున్న చిన్నారులను కూడా వాళ్ళని కాటికి పంపిస్తున్న దృశ్యాలు అయితే మనం రెయిన్బో హాస్పిటల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే నవ్వుతూ వచ్చిన వాళ్ళు మృతదేహాలు బయటకు వస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కానీ అక్కడ స్పందన మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత దారుణమైన స్పందన వాళ్ళు ఇస్తున్నారు అనేది, ఏ విధంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది. కేవలం ఆ చనిపోయిన 14 ఏళ్ల బాలుడు మాత్రమే కాదు, పక్కనున్న పేషెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు మాట్లాడే మాటలు మనం విన్నా కూడా అక్కడ జరుగుతున్న వైద్యం తీరుతున్నలు ఏంటి, ఎలా ఉన్నాయనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే లక్షలు కోట్లు డబ్బులు ఆర్జిస్తున్నారు తప్ప ధన దాహానికి చిన్నారి ప్రాణాలను బలి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి అక్కడికి వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ కానీ సిఐ కానీ వీళ్ళు ఎలాంటి భరోసాని కల్పిస్తున్నారు?
ఇంత దారుణాలు జరుగుతున్నా ఇదొక మెడికల్ మాఫియాగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి కూడా తెలియకుండా, ఎలాంటి విషయాలు బయటికి రాకుండా, చివరికి మీడియాను కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా దాడులకి పాల్పడుతున్నారు. అలాగే ఒక మహిళా సెక్యూరిటీని కూడా అక్కడ దృశ్యాలు అయితే మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనం చూసాము. అక్కడ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో దాడికి పాల్పడ్డ వాళ్ళు తగిలిన గాయాలు కూడా మనం టెలికాస్ట్ చేశాం. ఇంత జరుగుతున్నప్పటికీ మరి అక్కడికి వచ్చిన ఏసీపీ కానీ లేకపోతే సిఐ కానీ అక్కడ బాధితులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? అసలు భరోసాని ఎందుకు కల్పించలేకపోతున్నారు? డబ్బులకి వారు కూడా అమ్ముడుపోతున్నారా? స్వప్న, ఇక్కడ ఇంకొక అంశం ఉంది. చాలా క్లియర్గా డబ్బు ఎన్ని ఆటలైనా ఆడిస్తుంది అనేందుకు ఇది చాలా పెద్ద తార్కాణంగానే మనం చూసుకోవచ్చు. సరే, దీంతో పాటు ఇందాక 18 నెలల పాప గురించి చెప్పినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డీటెయిల్గా వాళ్ళు తమకు వచ్చినటువంటి ప్రాపర్ హిందీలో చెప్పేందుకు ప్రయత్నం అయితే మేము చేస్తాం. దాన్ని బట్టి ఇంకొకరికి ఇలాంటి ఇబ్బంది జరగకూడదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోసారి నేను వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. అయితే ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు, లేదు అంటే ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు ప్రాపర్గా ఈ బాధితులకు సంబంధించి ఎలాంటి భరోసా కల్పిస్తూ ఒక స్టేట్మెంట్ కానీ వాళ్ళకి సాయం చేసేటువంటి విధంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా పెద్దగా హాస్యాస్పదంగానే మనం చెప్పుకోవచ్చు. రైట్, ఒకసారి ఈయనతో మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. भाई जो भी हुआ जो हो रहे सब कुछ सीधा सीधा बता दो कि हॉस्पिटल कैसे ट्रीट कर रहे आप लोगों को, जो बच्ची है आपकी उसके लिए उनको देखने के लिए आप आए तो कैसे ट्रीट कर रहा, और ट्रीटमेंट कैसे चल रही है, और हॉस्पिटल का रिसीविंग कैसा है, और बिलिंग कितना हुआ अब तक? बिलिंग तो मैं नहीं पूछा अभी, जब आने के बाद 2 दिन के बाद पूछे थे अपन तो करीबन 1 लाख रुपए बता रहे थे वो लोग. बाद में मैं पूछा नहीं, और कॉल करे तो कॉल पे रिस्पॉन्स नहीं दे रहे. कॉल भी? हाँ, बिलिंग कितना हुआ मेल करिए, वो तो नहीं बता रहे, इधर आना पड़ेगा आपको बोल के बोल रहे. तो बहरहाल जो पैसा गया तो गया, प्रॉब्लम नहीं है, पर ट्रीटमेंट तो सही होना चाहिए ना. यूरिया जो है पहले 96 था, फिर 104 106 हो गया, कम होना चाहिए तो और बढ़ गया यूरिया. और बस कुछ भी नहीं है, लूटम लाठी है यहाँ पर ज़्यादा, और कुछ भी नहीं है. अब मैं रिपोर्ट पूरे लेके जा रहे, सेकेंड ओपिनियन के लिए दूसरे डॉक्टर के पास जा रहा हूँ. 1 हफ्ते यहाँ रहने के बाद फिर भी आप सेकंड ओपिनियन के लिए दूसरे हॉस्पिटल पे जा रहे? रेनबो बोले तो चिल्ड्रंस का स्पेशलिस्ट हॉस्पिटल बोलते हैं. जी, अपन अफोर्ड नहीं कर सकते तो भी अपन आए इधर, जान बस्ता बोल के बच्चों का. उसके अलावा भी सेकंड ओपिनियन लेना पड़ रहा अपने को. 1 हफ्ते होने के बाद भी आप सेकंड ओपिनियन के लिए जा रहे बोल, तो ये हॉस्पिटल में किस तरह की ट्रीटमेंट चल रही? वो आप लोग ही बता सकते हैं. वो तो ट्रीटमेंट देखिए आपके सामने ही है. एक्चुअली तो 3-4 डेज में डिस्चार्ज हो जाना चाहिए हम लोगों को, पर डिस्चार्ज नहीं हुआ, कुछ नहीं हुआ. अभी और 3-4 दिन रखते बोल के बोल रहे हैं. भाई एक बात ये बता दीजिए कि छोटे बच्चों के लिए जो भी होता है हेल्थ का जल्दी ठीक हो जाता है, छोटे बच्चों के लिए जल्दी ठीक हो जाता है. फिर भी आपका बच्ची यहाँ आके 1 हफ्ते हो जा रहे हैं, और फिर भी आप दूसरे ओपिनियन के लिए जा रहे. सेकंड ओपिनियन लिए तो भी यहाँ की मैनेजमेंट क्या बोल रहे? आपको सेकंड ओपिनियन लेने के लिए उन्होंने बोले, या आप खुद पे खुद डिसीजन ले लेके जा रहे? मेरे दोस्त लोग बोले मुझको ऐसा, वो लोग जो है ना लूटते रहते, डॉक्टर का कमीशन रहता उसके ऊपर, बिलिंग के ऊपर. तो मेरे दोस्त लोग सेकंड ओपिनियन लेना जरूरी है आपका, नहीं तो आपको पूरा लूट लेते वो लोग, बिल बढ़ाते रहते बोल के. अच्छा, आप ये बात ये बोल दीजिए कि आपका बच्ची को देखने के लिए उन्होंने परमिशन दे रहे हैं, क्योंकि जो भी इशू यहाँ चल रहे हैं वो बच्चे को कम से कम देखने के लिए भी पेरेंट्स को या उसका फैमिली को अलाउ भी नहीं कर रहे थे. आपका बच्ची को आपको देखने के लिए अलाउ कर रहे हैं? अलाउ कर रहे हैं, अभी जनरल वार्ड में है तो अलाउ कर रहे हैं, अभी नहीं बोल के नहीं, अलाउ कर रहे हैं. कल क्या हुआ, एक टैबलेट होता है सूजन कम करने के लिए, एक्चुअली 1 mg देना है बच्ची को वो. तो वो लोग क्या करे, 5 mg का टैबलेट उसमें ग्लास में घोल दे के इंजेक्शन से 1 ml दिए बोल के बोल रहे. हम लोग नाम पूछे कौन सा टैबलेट दिए आप लोग, पहले नहीं बताए. बहुत देर पूछने के बाद फिर टैबलेट लेके आए. ये 5 mg का टैबलेट है, इसमें से 1 mg देने का है. फिर 1 ml उनको दिए बोल के बोल रहे. बोलो आप कितना दिए, क्या दिए, नहीं मालूम. इसमें भी थोड़ा बहुत फर्क है ना इसमें. छोटी बच्ची के लिए एक 1 ml के देने के लिए जगह 5 ml देना बोलते, उसका तभी का और कुछ हो गए तो 5 mg में वो लोग 1 ml दिए बोल के बोल रहे. हाँ. उसमें 2.5 mg भी आता है टैबलेट. करेक्ट. हाँ. उसका क्या नाम है जी, मोटो है ना, एमवोट या मेटोजिन 5 mg कुछ नाम है वो दवाई का.
फिर भी 5 mg का टैबलेट में चलो आपकी बात ही पकड़ लेता हूँ, 2.5 mg दिए तो भी इतना छोटी बच्ची है कि देना एक्चुअली, हाँ एग्जैक्टली वही तो बोल रहा हूँ मैं, 1 mg देने की जगह अगर समझ लो पकड़ लो या 2.5 mg दिए तो भी बच्चे का तबीयत और भी गलत हो सकता है ना। जी जी, डोज बराबर देना है ना। आप पूछ लिए तो ये बात, तो हॉस्पिटल वाले बोले क्या है? मैं जाने के बाद यहाँ से 1 o'clock को मालूम हुआ मुझे, रात में 1 o'clock को दिए वो टैबलेट, तो मैं सुबह से नहीं आ पाया काम, अभी आया हूँ, वही बात करना है एक बार डॉक्टर से मुझे। ठीक है, आप बात कर लीजिए, उसके बाद और एक बार आपसे मुलाकात होंगे, शायद आप बात करेंगे अपन। దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్వప్న, చిన్న పాప 18 నెలల పాపకి ఇవ్వాల్సినటువంటి టాబ్లెట్లో కూడా ఎలాంటి మతలబు జరిగిందనేటువంటిది, 1 mg ఇవ్వాల్సినటువంటి టాబ్లెట్ లేదా 1 mg ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ని వీళ్ళు 2.5 mg ఉన్నటువంటి టాబ్లెట్ని వాటర్లో కలిపి దాని ఇంజెక్షన్లో తీసుకొని ఆ 18 నెలల పాపకి ఇచ్చారు అని అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా జరుగుతుందనేటువంటిది, ఏదైతే ఆ పాప ఏదైతే 18 నెలల పాప ఇక్కడ అడ్మిట్ అయి ఉందో ఆ పాప యొక్క బంధువులే స్వయాన చెప్తా ఉన్నారు. దీంట్లో ఎవరు ఏ కల్పితాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా, అది కూడా అర్ధరాత్రి 1 గంటకి అతనికి తెలిసింది అనేటువంటి మాట అంటా ఉన్నారు కొన్ని వందల సార్లు అడిగిన తర్వాత. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా స్వప్న, ఇక్కడ ఎంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇక్కడ అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ని చూస్తా ఉన్నారు అనేటువంటిది. రైట్ అవినాష్.